కంటెస్టెంట్ విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రశాంత్ మిస్డ్ కాల్ కలవడం లేదని కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే శివాజీ అన్నకు కూడా మిస్డ్ కాల్ అనేది కలవడం లేదని శివాజీ గారి కొడుకు ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రశాంత్ అండ్ శివాజీ గారికి మిస్డ్ కాల్స్ ఇస్తున్నారో 1 లేదా 2 సార్లు ట్రై చేసి వదిలేయకండి. ఎందుకంటే అందరూ ఒకేసారి మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు కాబట్టి ఎంగేజ్ అనేది వస్తుంది. ఇందులో ఎలాంటి స్కామ్ అనేది ఉండదు. మీరు 1 లేదా 2 సార్లు కాకుండా ఎక్కువ సార్లు అయితే ట్రై చేయండి. తప్పకుండా మిస్డ్ కాల్ అనేది రింగ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఓటింగ్ చూసుకున్నట్లయితే మండే నైట్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో ప్రశాంత్ ఉన్నాడు 39% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు 20% ఓటింగ్తో. శోభ ఎలిమినేషన్ తర్వాత అమర్దీప్ ఓటింగ్లో మార్పులు అనేవి వచ్చాయి. ఓటింగ్ అనేది పెరిగింది. ఎందుకంటే శోభ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమర్దీప్కి కూడా ఓట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆఫ్టర్నూన్ వరకు థర్డ్ ప్లేస్లో 17%తో ఉన్న అమర్దీప్ నైట్ వచ్చేసరికి 20% తోటి సెకండ్ ప్లేస్లోకి అయితే రావడం జరిగింది. ఇక థర్డ్ ప్లేస్లో శివాజీ ఉన్నారు 17% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో యావర్ ఉన్నారు 15% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో ప్రియాంక ఉంది 3% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో అర్జున్ ఉన్నాడు 3% ఓటింగ్తో. ఫ్యాన్ బేస్ ఓటింగ్ ప్రకారం ఇలా ఉంటే యూట్యూబ్ పోల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అమర్దీప్, సెకండ్ ప్రశాంత్, థర్డ్ శివాజీ, ఫోర్త్ యావర్, ఫిఫ్త్ ప్రియాంక, సిక్స్త్ అర్జున్ అయితే ఉండడం జరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్తో డేంజర్ జోన్లో యావర్, ప్రియాంక, అర్జున్ ఈ ముగ్గురు అయితే ఉన్నారు. టాప్ 5లో ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి ప్రియాంక సేవ్ అయినట్లే. ఇక యావర్ అండ్ అర్జున్ ఈ ఇద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.